అందరికీ నమస్కారాలు. నిన్న లోక్సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఉమీద్ అనే నామకరణం చేయడం జరిగింది. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ గా దీన్ని ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చర్చ సందర్భంగా కూడా ఓటింగ్ సందర్భంగా టీడీపీ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను, ముస్లింల సోదరీమణుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పేద ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ బిల్లు మొదట జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు 3 సవరణలకు సూచించడం జరిగింది. ఆ 3 సవరణలు కూడా కేంద్రం ఆమోదించి ఈ బిల్లు రూపొందించినప్పుడు వాటి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ వక్ఫ్ సంబంధించి ఆస్తులకు సంబంధించి ఆధికృత ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్, డీడ్స్ ఉన్నటువంటి వాటికి మాత్రమే వర్తిస్తుంది అనేది ఒరిజినల్గా ఉంటే, మరి టీడీపీ సిఫార్సుల మేరకు అందులో వక్ఫ్ బోర్డు స్వాధీనంలో ఉంటూ మత సంబంధంగా ధార్మిక ప్రయోజనాల కోసం వాడుతున్న ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ సూచించడం జరిగింది. అంటే ఉదాహరణకు దర్గాలు కానీ, మాస్కులు కానీ, గ్రేవ్ యార్డ్స్, మదరసాలకు సంబంధించినటువంటి వాడుకలో ఉన్నటువంటి ఆస్తులన్నింటి కూడా వక్ఫ్ ఆస్తులుగా పరిగణలోకి తీసుకోమని చెప్పి టీడీపీ సూచించినటువంటి సవరణకు కేంద్రం ఆమోదించింది. అదేవిధంగా వక్ఫ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారికి అధికారం ఇచ్చారు అప్పుడు ఒరిజినల్గా. దాన్ని తెలుగుదేశం పార్టీ కలెక్టర్ కాకుండా అంతకంటే ఎక్కువ స్థాయి గల రాష్ట్ర ప్రభుత్వంతో అపాయింట్మెంట్ కాబట్టి అధికారికి అధికారులు ఇవ్వాలని చెప్పి సూచించడంతో దాన్ని కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 3వ సవరణ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ రికార్డ్స్ అన్ని కూడా 6 నెలల లోపల డిజిటలైజేషన్ చేయాలని చెప్పి ఉన్నటువంటి నిర్ణయాన్ని కూడా మార్చుకొని టీడీపీ సూచించిన ప్రకారం ఆ 6 నెలల కాలం డెడ్లు అనే దాన్ని లేకుండా ఆ తర్వాత చేసేటువంటి డిజిటలైజేషన్ కూడా అవకాశం కల్పించమని చెప్పి టీడీపీ సూచించింది. ఈ విధంగా 3 సవరణలు కూడా మరి కేంద్రం ఆమోదించడం జరిగింది. కాబట్టి టీడీపీ ఈ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముస్లింల ప్రయోజనాలకు దానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సంబంధిత సంస్థల్లో కానీ కమిటీల్లో కూడా ఆయా మతాలకే ప్రాతినిధ్యం వహించాలా, అవకాశం ఇవ్వాలనేది టీడీపీ నిర్ణయం. పార్టీ ఇప్పుడు ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. వక్ఫ్ సంస్థల్లో కానీ ఆ కమిటీల్లో ముస్లిమ్స్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అన్య మతస్థులకు అవకాశం ఇవ్వదు. ఇది రాష్ట్రంలో మనం అమలు చేయడం జరుగుతుంది. ఆయా సంస్థల ఉద్యోగాల్లో కానీ కమిటీల్లో ఆయా మతానికి సంబంధించిన వ్యక్తులకి అవకాశం కల్పించాలనేది టీడీపీ సిద్ధాంతం. దానికి
ఇక్కడ కట్టుబడి ఉండడం జరుగుతుంది. రాష్ట్రంలో వక్ఫ్ కమిటీల్లో కేవలం ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా పరిరక్షణ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా దురాక్రమణలు జరిగి ఉంటే వాటిని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ముస్లింల ప్రయోజనాల కోసం వారిని రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం కృతనిష్ఠ పనిచేస్తుంది గురించి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. 50% వక్ఫ్ భూములన్నీ కూడా వైకాపా వాళ్ళు దురాక్రమణ చేసేశారు. ముస్లింల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నీరుగార్చారు. వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉల్లంఘించడం జరిగింది. గత 5 సంవత్సరాల వైకాపాలనలో ముస్లిం సోదరిమణులకి రాష్ట్రం రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా వారికి ప్రయోజనాలన్నీ కూడా నీరుగార్చేశారు. ఎప్పుడు కూడా వారిని ఓటు బ్యాంక్గా చూసుకుంటూ ఓటు రాజకీయాలకు పాల్పడడం తప్ప ముస్లిం సోదరిమణుల యొక్క సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎప్పుడు కూడా పనిచేయలేదు. డబుల్ స్టాండ్ తీసుకోవడం వైకాపాకు అలవాటు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ ముస్లిం సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేస్తుంది. సందర్భంగా తెలియజేసుకుంటాం.